లక్ష్మి గారు ముందుగా మీకు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఈ వయసులో మీరు బర్త్డే ఎందుకు చేసుకుంటున్నారు? ఈ వయసులో ఈ వయసు అంటే ఎంత నా వయసు చెప్పు? 100 చెప్పు, 100 చెప్పు. 53 వెళ్ళి 54 వచ్చినాయి అంతే. ఇంకా నేను ఇలా చీర కట్టుకున్నాను, నీకు ఇంకా ఆంటీలా అంటున్నాను. అదే డ్రెస్ వేసుకుంటే అమ్మాయిలా అంత. అంటే ఇంకా హీరోయిన్ కి ఏమాత్రం దగ్గర అంటారా? నన్ను హీరోయిన్ అంటారు, నీకు తెలుసు. గడ్డమేకి వెళ్ళు హీరోయిన్ అంటారు, జిగేల్ రాని అంటారు, జిగ్ రాని అంటారు, వాకింగ్ లక్ష్మి అంటారు, షార్ట్ లక్ష్మి అంటారు, రాజమండ్రి లక్ష్మి అంటారు. ఒకటే కాదు పేర్లు అసలు. అనుష్క అంటారు, జయప్రద అంటారు. నా తమ్ముడే పెట్టాడు జయప్రద అని, ఇంకెవరో ఎందుకు. అంటే బడేల్ రాణి అని కూడా అంటారు. బడేల్ రాని కూడా అంటారు. నేను కాదని ఏమని అన్ను. అస్సలు నేను ఏ పేరు పెట్టినా అని నవ్వుతానే తప్పగా నేను ఎవరిని కూడా సీరియస్ అవ్వను. అంటే రాకేష్ మాస్టర్ గారు చనిపోయినప్పటి నుంచి మీ జీవితం ఎలా ఉంది? హ్యాపీ. చూస్తున్నావు కదా, అప్పుడు ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ వండిపెట్టి నా డబ్బులే వండిపెట్టి అంటే నా వయసు అయిపోయింది. పౌడర్ కూడా రాసుకునేది. అమ్మ ఇద్దరికి ముగ్గురికి వంట చేయండి, ఇంకా పౌడర్ ఎందుకు, అలా విరక్తి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ నా ఫస్ట్ జీవితంలో నేను అడుగుపెట్టాను, హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆయన ఉన్నప్పుడు నా మొక్కని ఏయి లేవు అప్పుడు అక్కడ. అంటే అప్పుడు రాకేష్ మాస్టర్ గారు బాగా సంపాదించేవాళ్ళు, ఉన్నది మొత్తం మా వైఫ్కి ఇచ్చేసాను అన్నారు. అవును అది కరెక్టే కదా. మాస్టర్ నా డబ్బులు తీసుకుని వాళ్ళకి ఎందుకు పెడతాను, నా బాకీ తీర్చండి అంటే, అమ్మ ముందు వాళ్ళకి పెట్టేద్దాం, తర్వాత నిన్ను ఏమో అనరు అన్నారు. నేను పిచ్చి ఉన్నా కాబట్టి నమ్మాను. కడగరికి గోతులకు వెళ్ళిపోయి ఇంకా నా డబ్బులు అంటే 6 లక్షలు పట్టిపోయాడు. రాకేష్ మాస్టర్ రాశాడు, వాటి సంతకం కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు కూడా బుక్ పట్టుకెళ్తే కేసు అయితే నాకు వస్తుంది. కానీ వాళ్ళు కొంచెం బాధల్లో ఉన్నారు. ఇప్పుడు సంవత్సరం వరకు బాధల్లో ఉంటాడు. ఏ భర్త పోయినా ఎంత విరోధైనా బాధల్లో ఉంటారు. కానీ తర్వాత నేను ఏం చేస్తానో కూడా మీరు అందరూ చూద్దరిగాయి. నేను ఎలాగ లాక్కుంటానో, నేను ఇచ్చిన డబ్బులు కూడా మీరు అందరికీ చూద్దరిగినప్పుడు. కాకపోతే ఇబ్బంది పెట్టడం ఏంటంటే, ఒక 1 ఇయర్ వరకు వాళ్ళకి బాధ ఉంటుంది. ఎంత ఎదవైనా, శారీస్ట్ అయినా, తాగినోడు కొట్టినోడు అయినా సరే యాక్టింగ్ చేస్తారు సంవత్సరం వరకు కూడా. ఇప్పుడు యాక్టింగ్లే ఎక్కువ. అందుకు ఒక 1 ఇయర్ అయింది. అయిపోయాక అప్పుడు నేను ఏం చెయ్యాలో ఆ ప్రూఫ్లన్నీ పట్టుకెళ్ళి నేను చూపించాను. దేవుడు ఇవ్వలసి ఉంటే ఇప్పించాడు, లేదంటే మానేస్తాడు. ఆ డబ్బులతో బతకాలని నాకు ఏమీ లేదు. ఒకవేళ డబ్బులు వచ్చిన సగం మందికి నేను పనిచేస్తాను, లేని వాళ్ళకి. అప్పుడు రాకేష్ మాస్టర్ కూడా కరోనా టైంలో బాగా ఫండ్ రైజ్ చేసి ఎట్లా పంచుతా అన్నారు. అప్పుడు డబ్బులు ఏం మంచలేదంట, కొన్ని ఏమో డబ్బులు సొంతంగా వాడుకున్నారంట. దాని మీరు పుట్టింటికి ఇచ్చేసి పెళ్ళానికి ఇచ్చేసాడు. పెళ్ళం నేనా? అయ్యో, అసలు పెళ్ళం 4 ఫ్లోర్లో ఉన్నది. నా ఊరికే పెళ్ళం అన్న బిరుదు పడ్డంది. అసలు వాళ్ళు మానేసి నాకు పడ్డంది బిరుదు. నా గుండెను ఉన్నగా చేసాడు. నేనేమో బార్లు అమ్మటా, నీటిలు అమ్మటా వెళ్ళి సీసాలు తెచ్చి పెట్టడం అయింది. మరి ఎవరు ఏ ఆర్డర్ లేడీ చేస్తుంది? మరి అవును, ఆయన ఎక్కడుంటే అక్కడ సీసా షాప్ ఎక్కడుంటే అక్కడ వెళ్ళి తెచ్చేదాన్ని. వాళ్ళు కూడా అన్నారు, మీరు యూట్యూబ్లో సెలబ్రేట్ ఏంటి, ఎందుకు రావద్దంటే, నేను అక్కడ ఉండగా కవర్లు వేసి ఇచ్చేసేవారు. అప్పుడు నేను డబ్బులో కవర్లు వేసి మళ్ళీ ఇచ్చేస్తాను. అలా చేశాను. ఆయనకి కడాగరికి ఏం చేశాడు, వాడి ఇంటికి తీసుకెళ్ళి నన్ను కామంతో చూసి చేయటానికి చెప్తే నేను ఒప్పుకోలేకపోవడంతో నన్ను గెంటించాడు బయటికి. కొన్ని రోజుల వరకు అందరూ బాగానే ఉన్నారు కదా, హ్యాపీగా. కొన్ని రోజులు అంటే 4 ఇయర్స్ ఉన్నాం, 2 నెలలు తక్కువ. మరి ఇగో తిని వచ్చేవాడు, వచ్చిన ఏదో పండో పొలం సీసా ఏవో తెచ్చివాడు. అడుగు మేము ఎలా ఉండేవాడు. బయట వీడియోస్ వస్తుంటాయి కదా, మీరు అందరు కలవటం మంచిగా. నా దేవుడే ఉన్నాడు నా అందు బాబా. ఎవరికి భోజనం పెట్టినా నేను వీడియో తీసుకునేదాన్ని. 10 మందికి అవని, నలుగురికి అవని, ముగ్గురికి అవని, ఒకరికైనా సరే నేను వంట చేసి ఎవరికైనా చికెనే, మటనే, ఫిష్, రొయ్యే, ఎవరికైనా నీసే వండి పెట్టినప్పుడు వాళ్ళు తినేటప్పుడు నేను వీడియో తీసుకునేది. మరి అందరికీ తెలిసింది. అందుకే లేదంటే ఈవిడ ఏదో కోతలో అందరూ ప్రతిదీ వీడియో తీయడం. డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఫస్ట్లో 1,80,000 వచ్చినాయి. భరత కొట్టేశాడు 80,000. నా పర్మిషన్ లేకుండా నా సెల్ల లాకు తీసుకుని 80,000 కొట్టేశాడు భరత అన్న వాడికి. ఆ ఏదో పెళ్లి పెడకలు లేకుండా అయిపోవాలి. ఏది డబ్బులు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు అని ఈ ముసలోడు చెప్పాడు. నాకు తెలియకుండా లాకంటే మళ్ళీ నెక్స్ట్ టైము నీలాంటి వాళ్ళు తెలుసుకున్న, అమ్మ లాక్ తీసేయండి, వేరే లాగా పెట్టుకోండి అన్నారు. అప్పటి నుంచి వేరే లాగా పెట్టుకున్నాను. కానీ రోజుకి 1,500 ఖర్చు పెట్టేదాన్ని. ఆయన 1,000 రూపాయలు సీసాకి, 500 కర్రీ కూరకి. ఇప్పుడు ఆయనకి ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది కదా, అదేం చేశారు ఇప్పుడు? ఫస్ట్లో నాకే రాసేసాడు, అందరికీ చెప్పేశాడు. 3 రోజులు తర్వాత ఒక మావయ్య ఉన్నాడు, శ్యామశివ మావయ్య అని కూడా ఉన్నాడు. అయితే వాడికి 2 పిల్లలు. ఏదోకే అక్క చెల్లెలను ప్రేమించి వేసుకున్నాడు ముసలోడు. నా సెల్ కూడా వాడికి ఇచ్చేసాడు, పాత సెల్. 2 సార్లు 250 పెట్టి వీడికి నేను ఫోన్ కొంటే 2 సంవత్సరాలకు నేను దొంగనని నామే కేసేసాడు. ఇప్పుడు అందరూ కోపం వచ్చాడు అదే అంటున్నారు, మాస్టర్ సెల్ తెంగేసేవంటాను అడుగుతున్నారు. నేను 2 సంవత్సరాలు కొని ఇచ్చినప్పుడు 2 సంవత్సరాలు నేను దొంగనని కేసమే వేయాలి కదా. 2 సంవత్సరాలు పోయాక, నువ్వు విడిపోయాక నామే కేసేస్తావా? దాంట్లో ఉన్నవన్నీ కూడా నాయే పిక్కులు, వీడియోలు అన్నీ కూడా. నా సెల్ కూడా ఇప్పుడు కొడుకు పట్టిపోయాడు, కోర్టులో వేసి మేము కేసు. నా పర్మిషన్ ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు నేను అంటే సంతకం పెట్టాలి. పెట్టకుండా ఆ తండ్రి పోయాడు అని ఆలేటన్నా చెప్పడం, వీడియో సెల్ పట్టిపోయాడు. అది కూడా నేను కేసేస్తాను. నా పర్మిషన్ లేకుండా నీకు తీసుకెళ్ళడానికి హక్కు లేదు, ఎలాంటి వాడైనా సరే.
ఇప్పుడు అందరిని నువ్వు ముసలు వాడో ముసలు ఈడో ముసలు అంటున్నారు. మీ పెద్ద అంటే అందగత్త కుర్రోళ్ళ మీరు ఏమన్నా? నేనా? నువ్వు కూడా నా ముందు ఎందుకు పని చేయవు? ప్యాంటు షర్టు జీన్స్ వేసానండి, అది చూసుకోమని. అంటే ఇప్పుడు ప్రస్తుత జీవితం ఎలా ఉంది మీకు? హ్యాపీ అమ్మా, ఎప్పుడు హ్యాపీయే. కాకపోతే ఆ వంటల్లోనే నలిగిపోయాను, కుంగిపోయాను, అలసిపోయాను, ఇదైపోయాను, బాధపడ్డాను అంతే. ఇప్పుడు 54 బర్త్డే సందర్భంగా ఎలా ఉంది ఇప్పుడు హ్యాపీనెస్? సత్య గారు మీకు ఇప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నా ఉన్నాడు, ఎలా ఉంది ఇప్పుడు? నాకు చాలా కమ్ముడు అంటే 2-3 నెలలు కొంచెం ఏదో వాడు నేను ఏదో అనుకున్నాం, ఇంట్లో ఫ్యామిలీలో కొట్టుకొని తిట్టుకోమన్నా గొడవ కూడా అయింది ఒక. అదే అందుకు తర్వాత మళ్ళీ మేము ఇద్దరం హ్యాపీ. మళ్ళీ నాకు మంచి జీవితం వచ్చింది. ఇదిగో పుట్టినరోజు అంటే దేవుడు అనిపించాడు. పొద్దుట లెగ్గనే నా పాప ఫోన్ చేసింది. తర్వాత నేనే నా తమ్ముడు దేవుని మంచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తనకి ఏకేస్తుంది దీవించమని, ఇంట్లో రూమ్ మారినప్పుడు. అలాగే నన్ను దీవించు తమ్ముడు అని ఫోన్ చేస్తే అయ్యో నేను కేక్ చేస్తాను అక్క వచ్చేసి. స్వాతి గారు ఎలా ఉంటారు? స్వాతి గారు కూడా చాలా ఇష్టం నాకు. మాస్టర్ అన్నీ కూడా అమ్మ మనసు చాలా మంచిదమ్మా అనేవారు. ఆవిడ ఫేసు ఇష్టం, ఆవిడ మెయిన్ వాయిస్ ఇష్టం బాగా నాకు. చిన్న పిల్ల మెంటాలిటీ. అలా మాట్లాడదామని నేను యాక్షన్ చేశాను కానీ నాకు కుదరలేదు, రాదు. ఒకళ్ళ మెంటాలిటీ ఎవరికి వస్తుంది? నేనేమో టమ్ అంటాను, అది అలా అలాగక్క అని మాట్లాడుతుంది. అలా మాట్లాడాలని నేను చాలా ట్రై చేశాను కానీ గంటల కారణం నేను. వైఎస్ సత్య గారు మీకు బంగారం కిరీటం చేశారా? నా మనసుకైతే బంగారమే. మరి ఇలా ఎవరు కొంటారమ్మా చెప్పు అసలు? ఇలా చూడండి, వైఎస్ సత్య గారు లక్ష్మి గారికి బంగారం కిరీటం చేయించాడు. అనుకోకుండా మ్యాచింగ్ చీరకి బ్లౌజ్ కి మ్యాచింగ్ బ్లూ రాయి. తను కూడా నిండు నూరేళ్ళు ఆయువారోగ్యాలతో మొత్తం ఫ్యామిలీ అంతా కూడా చల్లగా ఉండాలి. సత్య కూడా మంచి మంచి ఆఫర్లు రావాలి. ఆఫర్లో నన్ను కూడా పిలవాలి. మీరు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో మీ మీద కొంచెం బ్యాడ్ కామెంట్స్ కానీ లేకపోతే ఏంటంటే ఏదో ట్రోల్ చేస్తూ ఉంటారు, మీకు ఎలా అనిపిస్తుంది ఆ టైంలో? ఏంటంటే నేను అందరినీ ఎదుర్కొనేదాన్ని. ఇప్పుడు ఒక దేవుళ్ళు అంటే అయినా మీరు ఎవరిని ఎదుర్కోవద్దు, మీ పని అయితే మీరు చేసుకుంటే నాకు వాగ్దానం చేశారు. నేను వాగ్దానం చేశాను, ఆయన కాదు. అందుకని నేను ఎవరి జోలికి వెళ్ళను అసలు. ఎవరు ఏమన్నా మీ కర్మే అని వదిలేస్తా. నా మీదగా వచ్చారనుకోండి అప్పుడు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అంతే. ఇప్పుడు మరి కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టారు మీరు? పెట్టాను, కనకం మాస్టర్. మాస్టర్ నేనే, ఇంకెవరు? మన జఫ్ఫయ్యే. అది నేనే పెట్టుకున్నాను. అందరూ అన్నారు ఆడికి ఏం మీరు ఏం చేస్తారని, మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారు పేరు అని అడిగారు. వద్దండి, విశ్వాసం అనేది నాకు ఉన్నది, అందుకు నేను కనకం మాస్టర్ పెట్టుకున్నాను. 1+ దొబ్బేశారు పుష్పలోని, అందుకని మళ్ళీ కనకం మాస్టర్ పెట్టుకుని 20,000 పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఫోన్ తీసుకుని మళ్ళీ కనకం మాస్టర్ పెట్టి ఏంటో నా మనసుకి అనిపించింది అంతే తీసుకున్నాను. ఎంత డబ్బులు సంపాదించారు కనకం మాస్టర్? లేదు, ఇంకా మాంటేజ్ పడలేదు. క్రితం నెలలోనే పెట్టాను అంతే. కూర్చోం. అసలు మా పేరు నాకు కనకమే, వెంకట సుబ్బలక్ష్మి. నేను పుట్టే కలిసి వచ్చిందని నాకు కనకం పెట్టుకున్నారు. వెంకట సుబ్బలక్ష్మి మీలాగానే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది. కనకం అని పెట్టుకున్నారు. నాకు మ్యారేజ్ అయ్యాక మా ఆయన లక్ష్మి అని పెట్టుకున్నారు. చూసారు కదా, రాకేష్ మాస్టర్ వైఫ్ లక్ష్మి గారికి వైఎస్ సత్య గారు బంగారపు కిరీటం చేయించి కేక్ కట్ చేపిస్తున్నాడు ఆమె పుట్టినరోజు సందర్భంగా. ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుంది. మనిషిని కూడా అప్పుడమే అందం వచ్చిందని అందరూ అంటున్నారు. నా అందం నాకు తెలియదు, అందరూ అంటున్నారు అప్పుడమే తను చచ్చిపోయి ఇప్పుడు చాలా బాగున్నారు అన్నారు. సత్య గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఆమెకి బర్త్డే సెలబ్రేట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ ఫోన్ చేసి టుడే ఈజ్ మై బర్త్డే అని చెప్పింది రాకేష్ మాస్టర్ వైఫ్ లక్ష్మి అక్క. సో మా ఇంటికి రా, నీకు మొత్తం కేక్ కట్ చేస్తాను, మీడియాని పిలుస్తాను అన్నాను. ఇంతకుముందు గొడవలు పడ్డా నన్ను ఏదో అనేది బాధపడ్డాను. ఇప్పుడు మళ్ళీ కలిసిపోయాము. మా ఇంటికి ఆమె వచ్చింది. ఇప్పుడు బడా బాస్ యూట్యూబ్లో చేస్తున్నాం మేము, పెద్ద బాస్ షో అందులో కూడా ఛాన్స్ ఇచ్చాము కంటెస్టెంట్గా. మాతో పాటు చాలా చక్కగా డ్యాన్స్ ఆడింది, స్విమ్మింగ్ చేసింది, చక్కగా చేసుకున్నాం. మళ్ళీ కలిసిపోయాము. గొడవలు అయితే ఒప్పుకున్నాను, ఎవరైనా కామెంట్స్ పెట్టొచ్చు కానీ ఆమె ఏదో అప్పుడు మా మదర్ని తిట్టిందని నేను కొంచెం ఫీల్ అయ్యి తిట్టుకున్నాము. మళ్ళీ ఆమె వచ్చింది మా ఇంటికి. ఇంకా అందరం కలిసి ఉందాం, కలిసి పని చేద్దాం, ఏమైనా అవకాశాలు ఉంటే ఇవ్వండి అని అనింది. పెద్ద బాస్లో పెట్టాము. ఇక మేము ఏ ఈవెంట్లకి వెళ్ళినా తీసుకెళ్తాం. మాతో ఉంటుంది, మా టీంలోనే ఉంటుంది, ఉప్పల్ బాల్ టీంలో. ఉప్పల్ బాల్ టీం అంటే చాలా పెద్ద, మీకు తెలుసు కదా. ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, స్వాతి నాయుడు, టిక్ టాక్ దుర్గారావు, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, నట్నం స్టార్, అలాగే రాకేష్ మాస్టర్, లక్ష్మీ, చాలా మంది 50 మంది పైగా ఉన్నాం మేము. సో ఆమెకి ఇక ముందు అంతా మంచి జరగాలి. ఏదో అయ్యింది, అయిపోయింది, గతం కథ. ఇక ముందు ఆమె లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నాను. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే లక్ష్మి అక్క. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, పుట్టినరోజు ఇలాగే పండగ జరగాలి, మీకు ఏటేటా ఇలానే పండగ జరగాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. కలిసి ఉంటే కలుసు కదా. వైఎస్ సత్య గారు లక్ష్మి గారికి పుట్టినరోజు సెలబ్రేషన్ చేశారు. థ్యాంక్ యూ అండి.
మేడం మీ చేతి మీద పచ్చబోటు వేయించుకున్నారు కదా, ఏంది SRK నేర్చుకున్నారు, అంత ప్రేమ మీరు రాకేష్ మాస్టర్ అంటే మీకు అంత ప్రేమ? యథార్థంగా అలా అని కాదు, నాకు సాయిబాబాని వేయించాడు ఆయన దగ్గర కూర్చుని, అందరితోటి కూడా సాయిబాబా అంటే వాళ్ళు ఇలా చూసుకుంటుంటే నాకు అర్థం కాలేదు, ఎందుకు చూసుకున్నారనుకోండి, ఇప్పుడు చచ్చిపోయాక అదే పిచ్చిదైనా ఆడి పేరు రాయించండి నీ చేతి మీద అన్నారు, ఇంకేం చేయండి సరిపోయింది అంటే వద్దు అన్నారు, ఏం ఉంచేసుకోండి అన్నారు. ఇక్కడైతే నేను నా ఇష్టంతో అమ్మ నాన్న రాయించుకున్నాను. నిజం చెప్పు, మాస్టర్ మీద నీకు చాలా లవ్ కదా, అందుకే ఇట్లా ఓకే, కానీ ఇలా నేను రాయించలేదు. గుండెల మీద కూడా రాసుకున్నావు అంటే కదా. అయ్యో వద్దు పోయి, నేను అలాంటి ఏం చేయలేదు. గుండెల మీద కూడా రాయించుకున్నాను పేరు. నేను చూసా. లేదు, అయ్యో నిమిషం break, నీకు ఒక ఏమున్నది అడ్డు నిమిషం break. చూపించమని చూపించారు.